ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోలో చెప్తామన్నమాట. సో నేను మీకు స్క్రీన్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏవైతే చూపిస్తున్నానో ఈ యొక్క క్వశ్చన్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ అయితే చేయండి. సో మనకి ఈచ్ క్వశ్చన్కి కనీసం ఒక 5 అనేవి ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం వీటిలో నుంచే ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ 2 years నుంచి కూడా వస్తున్నాయి, ఇయర్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవైతే ప్రిపేర్ అయితే అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కంప్లీట్ చేసిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే చదవండి. కనీసం ఇవేనా ప్రాక్టీస్ అయితే అవ్వండి, ఓకేనా. సో ఫస్ట్ 2 marks ప్రిపేర్ అవ్వండి, తర్వాత 4 marks, తర్వాత ఎస్ఏస్. మెయిన్లీ మనకి ఎస్ఏస్ ప్రిపేర్ అయితే మనం ఈజీగా పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఏస్, తర్వాత 2 marks, తర్వాత 4 marks ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఓకేనా. సో మీకు ఇప్పుడు ఎక్కువ టైం లేదు కాబట్టి మీరు చాయిస్తో ప్రిపేర్ అవ్వడం కన్నా ఒక 4 marks ఒక 5, ఎస్ఏస్ ఒక 2, ఈ 2 marks ఒక 10 ప్రిపేర్ అయితే మంచిదన్నమాట, ఓకేనా. మీకు స్క్రీన్ మీద నేను ఏవైతే చూపిస్తున్నానో ఇవి ప్రిపేర్ అయితే చాలండి, ఓకేనా. సో తర్వాత మనం చూద్దాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే కంప్లీట్ అయితే చేయండి. ఈ కంప్లీట్ చేసిన తర్వాత మాకు ఇంకా టైం ఉంది అనుకుంటే రిమైనింగ్ అయితే ప్రిపేర్ అవ్వండి, ఏం ఇబ్బంది లేదు, ఓకేనా. సో మీరు పాస్ అవ్వలేదు అనుకుంటే దానికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని షేర్ చేయడం, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో యూజ్ఫుల్గా ఉంటుంది షేర్ చేయడం ద్వారా, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.